ఇప్పుడు అత రుద్ర సూక్త మంత్రాహ. పరమేశ్వరుడు ఆ దేవదేవుడు మహారుద్రుడు. ఎందుకనగా రుద్రశబ్దంలోనే దాగి ఉంది. పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం ఏమిటంటే 400 సంవత్సరాలు జీవించినటువంటి మహానుభావుడు కూడా ఒకానొక సమయములో 5 పంచప్రాణములు, 5 ఉపప్రాణములు, ఒకటి జీవాత్మ. కాబట్టి ఇది రోదయితి ఇది రుద్రః అంటాడు. జీవుడు ఈ శరీరం నుండి, జీవాత్మ శరీరం నుండి వెళ్ళిపోయే సమయంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాద కూర్మ కృకర దేవదత్త ధనంజయ 5 పంచప్రాణములు, 5 ఉపప్రాణములు జీవుణ్ణి బంధిస్తవి. బయటకు పోలేక, ఇంట్లకు లోపల ఉండలేక. ఒక వ్యక్తికి మనం అంటుంటాం, వాంతికి వస్తుంది కానీ రావడం లేదు, మాట వస్తుంది కానీ రావడం లేదు, పేరు గుర్తుంది కానీ గుర్తు రావడం లేదు. అయితే ఇదే విధంగా 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 సంవత్సరాలు. అయితే యోగులకు మాత్రము అది సాధ్యం కాదు. వారు అవలీలగా వారు కోరుకున్నప్పుడు ఈ శరీరంను వదిలిపెడతారు. సామాన్య వ్యక్తులకు మాత్రము అనేక దోషాలు, పాపాలు, పాప పుణ్యకర్మల వల్ల వారికి ఇటువంటి ఇబ్బంది కలుగుతుందని మనకు వేదం ద్వారా పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. అదే విషయాన్ని మనకు ఋషులు అందించినారు. కాబట్టి ఈ విశ్వములో లోకాంతరమైనటువంటి సమస్త మానవులకు అటువంటి సద్గతి, అటువంటి ఇబ్బంది కలగకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో వారికి జీవుడు ఆ శరీరం నుండి వెళ్ళిపోయే సమయంలో ఇటువంటి బాధ, కష్టము, దుఃఖము కలగకుండా అవలీలగా ఈ శరీరం నుండి జీవాత్మ వెళ్ళిపోయే విధంగా ఆ పరమాత్మ అనుగ్రహించి, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పాత్రులై పరమాత్మ యొక్క ఆదేశానుసారం జీవిస్తూ, వేదానుకూలంగా జీవిస్తూ ఈ శరీరమును అవలీలగా ప్రశాంతంగా, సుఖంగా, ఆనందంగా ఆ పరమాత్మలోకి వెళ్ళిపోవాలని ఈ రుద్ర సూక్తం యొక్క మంత్రార్థము. కాబట్టి దాన్ని మనం అందరం కూడా ఆస్వాదిస్తూ ఈ రోజు నుండి అయినా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. భగవంతుని యొక్క ఆజ్ఞకు అనుకూలంగా ఉన్నామా, వేదానికి ఆజ్ఞకు అనుకూలంగా ఉన్నామా, అటువంటి మనసా వాచా కర్మ చేస్తున్నామా అని మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, కర్మ ఫల ప్రదాత అని మనం వింటున్నాము, చెప్తున్నాము, వ్రాస్తున్నాము, చదువుతున్నాము. అయితే ఇది ఆచరణలోకి రావాలి అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు మనం రుద్ర సూక్తంతో ఆహుతులు ఇస్తాము. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ స్వాహా. ఇదం రుద్రాయ ఇదన్నమమ సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధయే. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ స్వాహా. ఇదం రుద్రాయ ఇదన్నమమ సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధయే. ఓం నమో తృష్ణవే చ ప్రమృషాయ చ నమో నిజగ్గనే చేషు ధిమతే చ నమస్తి క్లేశవే చాయుధినే చ నమః స్వాయుధాయ చ సుధన్వనే చ స్వాహా. ఇదం
రుద్రాయ ఇదన్న మమ సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధయే. ఓం నమః శృత్యాయ చ పత్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ నమః కుల్యాయ చ సరస్యాయ చ నమో నాదేయాయ చ వైశంతాయ చ స్వాహా. ఇదం రుద్రాయ ఇదన్న మమ. అందరు చెప్పుకోండి కాలిన అందరూ కూడా. శీఘ్రమే సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధయే. ఓం నమ కోప్యాయ చావట్యాయ చ నమో వీధ్ర్యాయ చ తాప్యాయ చ నమో మేధ్యాయ చ విద్యుత్యాయ చ నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ స్వాహా. ఓం స్వాహా. ఇదం రుద్రాయ ఇదన్న మమ. చెప్పండి. శీఘ్రమే సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధయే. పరమేశ్వర ఆశీర్వాదం. ఓం నమో వాత్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ స్వాహా. ఓం స్వాహా. ఇదం రుద్రాయ ఇదన్న మమ. శీఘ్రమే సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధయే. ఓం నమః షడ్గవే చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో ఆగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో అరికేశేభ్యో నమస్తరాయ స్వాహా. ఇదం రుద్రాయ ఇదం నమః. శీఘ్రమే సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ సంపూర్ణ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధయే. పరమేశ్వర కృపా కటాక్షాభిసిద్ధిరస్తు. శీఘ్రమేవ మనోవాంఛ ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. పరమాత్మ యొక్క శుభ ఆశీర్వాద సంప్రాప్తిరస్తు. అమ్మా ఇప్పుడు తిథి నక్షత్ర ఆవుతులు వేస్తారు. చెప్పండి ఒక్కొక్కరు.